వృషభ రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. వృత్తి వ్యాపారాల పరంగా మంచి స్థానాన్ని సంపాదించుకుంటారు. వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. చిరాస్తులు పెరుగుతాయి. అనుకోని అవకాశాలు, అదేవిధంగా భూ సంబంధించిన స్థిరాస్తులు, కోర్టు వ్యవహారాలు ఏదైనా ఉంటే అవి సమస్యపై మీకు అనుకూలంగా తీర్పు వస్తుంది. వ్యాపార పరంగా అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ముఖ్యంగా సొంతంగా బిజినెస్ ప్రారంభించాలనుకునే వారికి కాలం అనుకూలంగా ఉంది. అయితే మూడాలు కాబట్టి డాక్యుమెంటేషన్స్ తదితర అవన్నీ పూర్తి చేసుకుని మూడాలు అయ్యాక పూర్తిగా వ్యాపారాన్ని ప్రారంభించడం చెప్పదగినది. అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, కాస్మెటిక్స్, బ్యూటిషియన్, వైద్య రంగంలో ఉన్న వారికి, టెక్నికల్, టీచింగ్ ఫీల్డ్ ఈ రంగాల వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. భూ సంబంధించిన కావచ్చు, వస్త్ర ఆభరణాలు కావచ్చు కొనుగోలు చేస్తారు. సహోదరి సహోదరు మధ్య ఉన్న విభేదాలు ఎక్కువ అవుతాయి. మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. వైద్య వృత్తిలో ఉన్న వారికి, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, ప్రభుత్వ ఉద్యోగం ఉన్నవారికి, అలాగే ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. విద్య మీద శ్రద్ధ పెరుగుతుంది. 10 మందిలోనూ మనకంటూ స్థానాన్ని సంపాదించుకోవాలనే భావన ఏర్పడుతుంది. గట్టిగా కష్టపడతారు. పరీక్షలు కూడా దగ్గరకు వస్తున్నాయి. ప్రతిరోజు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించడం, దక్షిణామూర్తి రూపుని మెడలో వేసుకోవడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు గడిచిన వారం ఎలా ఉందో ఈ వారం కూడా బాగుంటుంది. అదేవిధంగా వృత్తి వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం కుదుటపడుతుంది. ముఖ్యంగా విదేశీ సంబంధించిన విషయ వ్యవహారాలు వీరికి చక్కగా కలిసి వస్తుంది. వైద్య వృత్తిలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. ద్వితీయ పంచమాధిపతి అయిన బుధుడు భాగ్యంలో ఉన్నారు. అదేవిధంగా దశమంలో రాహు ఉన్నారు. ఏకాదశంలో శని లాభస్థానంలో. అయితే లాభస్థానంలో శని ఉన్నారు. నిదానంగా ఉంటుంది ఫలితాలు. అయితే ఏదైనా సరే స్థిరమైన ఫలితాలు సంపాదించగలుగుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కాలం కలిసి వస్తుంది. అనుకోని పదవి వచ్చే అవకాశం లేకపోలేదు. ప్రజాదరణ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా సంతానం సంబంధించిన విషయవహారాలు చక్కగా ఉన్నాయి. సంతానం వివాహ విషయంలో ఒక కొలిక్కి వస్తారు. మంచి సంబంధం కుదురుతుంది. అయితే సంబంధ విషయంలో జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు గ్రే. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు బుధవారం అడిగిన శుక్రవారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు ఉంటాయి. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమశివాయతో దీపారాధన చేయడం, లక్ష్మీ అష్టోత్తరంతో ప్రతినిత్యం కుంకుమార్చన చేసినట్లయితే మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.